వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా అఖిల భారత ఒడ్డెర సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అంటే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వారి యొక్క డిమాండ్స్ ఏంటి అనేది మనతో పాటు ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటని? నా పేరు వేముల లక్ష్మణ్, నేషనల్ ప్రెసిడెంటు అఖిల భారత ఒడ్డెర ఓర్డు బోవి బేల్దార్ సంక్షేమ సంఘం అధ్యక్షుని. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ధనుగుల మైసయ్య, ఆలూరు మహిళా అధ్యక్షులు వేముల తిరుమలదేవి, మన లాయరు శ్రీనివాసన్న గారు, వైస్ ప్రెసిడెంటు ప్రేమిల గారు మహిళ. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము 3 అంశాలుగా పెట్టుకొని మేము గత 30 ఏళ్ళ నుంచి కూడా 35 ఏళ్ళ నుంచి కూడా పోరాటాలు చేయడం జరుగుతున్నది. గత ప్రభుత్వం 91-92లో కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో మా జాతికి కాంట్రాక్టర్ జీవోలు 15% ఆ రోజు వాళ్ళు అమలు చేయడం జరిగింది. అది కొంతకాలంగా నడుస్తూ ఈ ఈఎండి లేకుండా మేము ఎన్నో మార్లు మేము డిమాండ్ చేసినాం. 50 లక్షల వరకు ఈఎండి లేకుండా మాకు కాంట్రాక్ట్ పనులు ఇవ్వాలని. అదే మాదిరిగా ఎస్టీ సాధన ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎస్టీ డిమాండ్ తోటి కొట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే 52లో మేము మా ఒడ్డెర జాతి లంబాడీసు, యానాది, తర్వాత కొన్ని కులాలు మాతో పాటు బతకడం జరిగింది. ఆ తర్వాత 52 నుంచి 72లో ఎస్టీలో కలపడం జరిగింది. మమ్మల్ని BCAలో చేర్చడం జరిగింది. యానాది, తర్వాత ఈ లంబడ, వీళ్ళందరినీ కొన్ని కులాలని ఎస్టీలో చేరడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు తీరని అన్యాయమే జరుగుతుంది. మా జాతికి ఎటువంటి న్యాయం జరుగుతలేదు. రాజకీయంగా చూస్తే జీరో, ఆర్థికంగా చూస్తే కష్టకాలాలు ఉన్నాయి. మేము అడుక్కోవడం జరుగుతున్నది, ఎత్తుకోవడం జరుగుతున్నది. మేము పాలకులకు ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే మమ్మల్ని విస్మరించినాయో, ఈరోజు కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు అసెంబ్లీ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈరోజు. ఎస్టీ సాధన మీరు తెలంగాణ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పార్లమెంటుకు పంపిస్తే మేము ఆ రోజు ఇక్కడ పార్లమెంటు సెంటర్లో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వంలో మేము అక్కడ వాళ్ళకు కాళ్ళు పట్టుకుంటామా, వేలు పట్టుకుంటామా, నయన్న భయన్న మేము అక్కడ పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకొని మా జాతికి న్యాయం జరిగే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. అదే మాదిరిగా మన పక్క రాష్ట్రంలో ఎస్సీగా ఉంది మా జాతి. కొన్ని రాష్ట్రాలలో ఎస్సీగా అమలు చేయడం జరిగింది కానీ ఇంకా ఇంప్లిమెంట్ చేయలే. ఓన్లీ కర్ణాటక రాష్ట్రంలోనే. ఆ కర్ణాటక రాష్ట్రం ఎప్పుడు మైసూర్ మహారాజు చేసిన జీవోని అది ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు ఏది కూడా చేయలేదు. అది వాళ్ళ కొంత గొప్ప అక్కడ రాజకీయంగా ప్రతి ఏటా కొన్ని పార్టీల నుంచి ఒక 5 సీట్లు 10 సీట్లు ఇస్తున్నారు. ఆ 5 సీట్లు 10 సీట్లు కూడా మా వాళ్ళు కొన్ని పార్టీలలో గెలవడము, ఒక మినిస్టర్ కూడా కావడం జరుగుతున్నది. మేము అదే కోరుతున్నాం. మేము ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఒకటే కోరుతున్నాం. ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపుగా ఏ రాష్ట్రానికి పోయినా కానీ 30 లక్షలు తగ్గకుండా 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు కూడా ఉన్నారు మా సోదరు. కొన్ని రాష్ట్రాలలో, ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో ఒడ్డెరాజులు అన్న పిలుస్తారు. అదే తమిళనాడుకి వచ్చి బేల్దార్, బోయర్, కర్ణాటక బోయే. అదే మాదిరిగా తమిళనాడులో, మన మహారాష్ట్రలో ఒడ్డారా, కర్ణాటక, మన గుజరాత్, రాజస్థాన్ ఇవన్నీ ఓర్డు అన్న భావంతో పిలుస్తారు. అదే ఉత్తరప్రదేశ్, బీహార్ వచ్చేసరికల్లా బేల్దార్, ఇన్ని పదులతోటి మా వాళ్ళని పిలవడం జరుగుతుంది. మా గతంలో చూస్తే మా వాళ్ళు చరిత్ర తీసుకుంటే 3000 సంవత్సరాల కిందట
ఒడిశా రాజులుగా మేము వ్యవహరించినామంటారు. మాకు చరిత్రలు ఉన్నాయి. బాలనాగమ్మ బాలావతిరాజు మా వంశకులే. ఆ మాదిరిగా మేము ఈరోజు ముందుకు పోవడం జరుగుతున్నది. అదే మాదిరిగా ఇప్పుడు ఒడ్డే ఓపెన్ అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళతోటి ఫస్ట్ ఉద్యమకారులు ఉద్యమ చరిత్రలు సృష్టించిన తాకలాలు మా జాతికి ఉన్నది. కాబట్టి మేము ఈరోజు ఏం కోరుకుంటున్నామంటే మేము అన్నీ ఆశిస్తలేం. మాకున్న ఒక ఎస్టీ రిజర్వేషన్ ఒకటి రాజకీయంగా ఎదగాలి. మా జాతికి ఆర్థికంగా కార్పొరేషన్ ఒడ్డెర కార్పొరేషన్ ఒకటి మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ తర్వాత అవకాశాలు ఉంటే ఎవరికైనా ఎమ్మెల్సీ ఈ హైదరాబాద్ ఎలక్షన్ వస్తుంది, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షను, దాంట్లో 10 నుంచి 15 సీట్లు మా ప్రతి పార్టీ నుంచి మా జాతికి కేటాయించాలని చెప్పేసి అది కూడా మీ ఈ పార్టీలో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో ఆ కార్యకర్తకి ఇచ్చుకోండి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మేము కోరుకున్నది ఒకటే, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. కొన్ని మా జాతిలో కూడా కొన్ని చిన్న సంఘాలు వచ్చినాయి. ఎట్లా అయిపోయిందంటే మా బతుకులు కుక్కలు జించిన ఇతరాకుల ఎవరన్నా జరుగుతున్నది. సోదరులారా, ఒకటే చెప్తున్నాం, జాతికి న్యాయం చేయాలనుకుంటే కలిసికట్టుగా రాండి. ఈ ఎదికగా మేము పిలుపునిస్తున్నాం. అన్యాయం చేయాలనుకుంటే ఎవరి దారి వాళ్ళు పోండి. మా ప్రయత్నం మేము చేస్తాం. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఎస్టీ సాధన గురించి సాధిస్తాం. జాతికి న్యాయం జరిగే దిశగా ప్రయాణం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ వార్తా న్యూస్కు కానీ మీడియాకు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సోదరులలో. అదే మాదిరిగా మా అధ్యక్షులు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మైసయ్య దంగుల మైసయ్య మా 2 ముచ్చట్లు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఇంతగానో వస్తుందా? ప్రయత్నం చేస్తారు. 2 ముచ్చట్లు చెప్పాము. ఈరోజు మా ఇక్కడ అఖిల భారత ఒడ్డెర సంక్షేమ సంఘం మీటింగ్ నిర్ణయించుకొని మా కులానికి ఏం చేయాలి, మా కులాన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి అని చెప్పి మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కావున మేము ప్రభుత్వాలకు ఒకటే చెప్తున్నాం, మేము ఈరోజు డిమాండు మాదేదైతే ఉన్నదో మేము 25 నుంచి 30 లక్షల జనాభా తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి మాకు ఆ జనాభా లెక్క ప్రకారం మాకు 6 ఎమ్మెల్యేలు వస్తాయి, 2 ఎంపీలు వస్తాయి. మీరు అవి మాకు జనాభా లెక్క ప్రకారం ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీలో ఉన్నవారికి ఆ పార్టీలో మీరు ఇవ్వాలని చెప్పి మేము ప్రతి ఒక్కరము డిమాండ్ చేస్తున్నాం. మా వడ్డెరులం మేము రాజకీయంగా ఎదుగుతూనే మా కులం ఎదుగుతుంది. కాబట్టి మేము ఈరోజు ఆర్థికంగా లేం, రాజకీయంగా లేం, చదువులో లేం, ఐఏఎస్ ఐపీఎస్లలో లేం. ఎక్కడ కూడా మా వాళ్ళు ఎక్కడనో ఒక్కరు ఎదగడానికి ప్రయత్నిస్తే వాళ్ళని తొక్కడానికి రాజకీయ నాయకులు ప్రయత్నిస్తారు. కాబట్టి మీకు ఒకటి వార్నింగ్ ఇస్తున్నాం. ప్రభుత్వాలు మేము ఈరోజు అడిగినంతసేపు అడుగుతాం, తర్వాత మేము నిలదీస్తాం, నిలబడతాం, మీ ప్రభుత్వాలకు ఎదురు పోరాడతాం. ఏదైతే గతంలో మా ఒడ్డే ఓబన్న గారు ఎట్లా తిరగబడ్డారో రేపు మా ఒడ్డర్లు కూడా అందరూ అట్లా తిరగబడే రోజులు వస్తాయి. మీ అందరూ కూడా చెప్తున్నాం, మమ్మల్ని గుర్తించి మమ్మల్ని రాజకీయంగా మీరు ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని రాజకీయంగా గుర్తించి మీరు పార్టీల విధంగా మాకు టికెట్లు కేటాయిస్తేనే మేము మీ అందరూ కూడా ఎక్కడ ఏ పార్టీ అయితే మాకు సపోర్ట్ చేస్తుందో వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. మాకు న్యాయం జరుగుతుంది. కాబట్టి అలాగే మా ఫెడరేషను ప్రతి ప్రభుత్వంలో పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నారు. అది ఏదైతున్నదో చైర్మన్ డిక్లేర్ చేయాలి, ఫెడరేషన్ ఇవ్వాలి. ఆ చిన్నవి ఇప్పుడు మా వాళ్ళకు ఆ ఫెడరేషన్లో ఉన్న డబ్బులన్న మా వాళ్ళకు పని చేసుకోవడానికి దాంట్లో ఏదన్నా రాళ్ళు కొట్టడానికి కానీ దానికి కానీ చిన్న డబ్బులకు కానీ అవసరం పడుతుంది. కాబట్టి ఆ చైర్మన్ డిక్లేర్ చేసి ఆ ఫెడరేషన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై ఒడ్డెర, జై ఒడ్డెర. అఖిల భారత ఒడ్డెర సంఘం తరపు నుంచి ప్రతి ఒక్క రాజకీయ నాయకు ఒకటే పిలిపిస్తున్నాం, మీరు మనల్ని తక్కువ చూపు చూడకండి, మాకు తక్కువ అంచనా వేయకండి. ప్రతి కాన్స్టిట్యున్సీలో 20 నుంచి 30 వేల ఓట్లు ఉన్నాయి. మేము ప్రతి ఒక్కరం మిమ్మల్ని ఖచ్చితంగా మేము నిలదీసే రోజులు వస్తాయి. మీరు మాకు గుర్తించుకొని మాకు సీట్లు కేటాయించాలని చెప్పి మేము మిమ్మల్ని కోరడం జరుగుతుంది.
చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ అఖిల భారత ఒడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఎస్టీ రిజర్వేషన్కి కానీ రాజకీయంగా అయితేనేమి వివిధ రంగాల్లో కానీ ఒడ్డెర సంఘానికి అంటే ఒడ్డెర కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని రాజకీయంలో కూడా వారికి ఉన్న ఓటర్ లబ్ధి అయితేనేమి అంటే ఓటర్ల పరంగా 30-40 లక్షలకు పైగా ఉన్నవారు అయితేనేమి ఏ పార్టీ తమకు సీట్లు ఇచ్చి గెలిపిస్తుందో ఆ పార్టీకి తాము కట్టుబడి ఉంటామని అయితే మాత్రం అఖిల భారత ఒడ్డెర సంఘం వారు చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.